చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని ఎదుర్కొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 24వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడింది. బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొడుతూ ఆర్సీబీని డీసీ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 164 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేఎల్ రాహులే. ఆరంభంలో వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అద్భుతమైన నాక్ తో చివరి వరకు క్రీజులో ఉండి ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాన్ని అందించాడు. తన సొంత గ్రౌండ్ లో కేఎల్ రాహుల్ కు ఎలా ఆడాలో తెలుసు. చాలా సంవత్సరాలుగా ఇదే గ్రౌండ్ లో క్రికెట్ ఆడాడు. ఆ సౌకర్యాలను ఉపయోగించుకుని కీలక సమయంలో క్రీజులో నిలబడి విన్నింగ్ నాక్ ఆడాడు. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 93 అజేయ ఇన్నింగ్స్ తో ఢిల్లీని గెలిపించాడు. ఆర్సీబీని హోమ్ గ్రౌండ్ లో ఓడించాడు. మొత్తంగా ఆర్సీబీపై తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఆర్సీబీ అంటే చాలు అద్భుత ఇన్నింగ్స్ లో ఆడే కేఎల్ రాహుల్ 16 ఇన్నింగ్స్లలో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో 741 పరుగులు చేశాడు. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ లో కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత గ్రౌండ్ ను ఎలా ఉపయోగించుకున్నాడో, ఎలా ఈ సూపర్ నాక్ ఆడాడో వివరించారు. ఆ రోజు అది కొంచెం గమ్మత్తైన వికెట్ అని, డీసీ బౌలింగ్ చేస్తున్నప్పుడు స్టంప్స్ వెనుక ఉండటం వల్ల ట్రాక్ గురించి మరింత తెలుసుకోవడానికి తనకు సహాయపడిందని చెప్పుకొచ్చారు. అక్కడి నుంచే పరిస్థితులను అంచనా వేయడంతో మంచి ఫలితం లభించిందని చెప్పారు. టార్గెట్ ఛేదనలో బాల్ ను ఎక్కడ కొట్టి పరుగులు రాబట్టాలో తనకు తెలుసునని కేఎల్ రాహుల్ తెలిపారు. అలాగే తాను ఇచ్చిన క్యాచ్ ను రజత్ పాటీదార్ వదలడంతో మరో లైఫ్ పొందడం తన అదృష్టమని కూడా చెప్పారు. బెంగళూరు లోకల్ బాయ్ అయిన కేఎల్ రాహుల్ చిన్నస్వామి స్టేడియం గురించి అందరికంటే తనకు బాగా తెలుసునని, ఇక్కడ ఆడటం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు.